ఓం నమః శివాయ. ఒకప్పుడు దేవతలు దానవులు సముద్ర మథనం చేశారు. ఆ సముద్ర మథనం నుండి అమృతంతో పాటు విషం బయటపడింది. ఆ విషం ఎంత ఘోరంగా ఉందంటే బ్రహ్మ విష్ణువు కూడా దాన్ని తట్టుకోలేకపోయారు. అప్పుడు భగవాన్ శివుడు ముందుకొచ్చి ఆ విషాన్ని తానే తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతు దగ్గర చెయ్యి అడ్డంగా పెట్టడంతో విషం కిందకి పోకుండా ఆపింది. అందుకే శివుడి గొంతు నీలంగా మారింది. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. శివుడు త్యాగం మనకు ఒకటే చెబుతుంది: ప్రపంచాన్ని కాపాడేందుకు త్యాగమే శ్రేష్టమైన ధర్మం. ఓం నమః శివాయ.